ఇప్పుడు ఏదైతే ఇస్తున్నానో ఇది ఎక్కడా లేనిది కాదు, ఎవరికి తెలియనిది కాదు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను కనెక్ట్ అవుతున్నాను నా చైతన్యంతో. సో మన చుట్టూ ఏదైతే ఉందో మన లోపల కూడా అదే ఉంది. లోపల ఉన్న దాన్ని మనం శక్తి అంటున్నాము, శరీరంలో అనుభూతి కాని దాన్ని చైతన్యం అంటున్నాం. గురువు 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 అని కొట్టుమిట్ట ఆడిపోతూ ఉంటారు కదా, ఎవరో వచ్చేయాలి, ఏదో చేసేయాలి, వాళ్ళు ఏదో ఇచ్చేయాలి. ఆలోచించండి, ఎవరైనా వాళ్ళ శక్తిని ఇంకెవరికైనా ధారపోస్తారా? మీకు మీరే గురువు, అది అర్థం చేసుకోవాలి. ఆ గురుతత్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, మీరే ఆ విశ్వ చైతన్యం అని మీకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు మీరు ఇంకెవ్వరి మీద డిపెండ్ అవ్వరు. హెల్ప్ తీసుకోవచ్చు, గైడెన్స్, మెంటర్షిప్, ఇవన్నీ ఫైన్. బట్ అల్టిమేట్ గా ఏదైనా మీదే అనేది మీకు అర్థం కావాలి. సో ఈ రోజు వీఆర్ బ్రేకింగ్ ఆల్ ద బౌండరీస్. అన్ని బౌండరీస్ బ్రేక్ చేసి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి. ఎవరున్నా సరే ఎవరికి పాదాక్రాంతం అవ్వద్దు. గౌరవం పెట్టుకోండి, ప్రేమ పెట్టుకోండి. బట్ ఎప్పుడైతే వాళ్ళ దగ్గరే అంతా ఉంది, నా దగ్గర లేదు అనుకుంటున్నారో, మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఈ సృష్టిని అంతటిని మనం గమనిస్తే, గమనించటం ఏం కాదు, జస్ట్ ఈ చైతన్యం అనేదైతే చెప్పుకుంటున్నామో, విశ్వం అనేదైతే చెప్పుకుంటున్నామో, దాన్ని శబ్ద రూపంలో మనం ఎలా తీసుకుంటున్నాము, అల్టిమేట్ సౌండ్ ఏదని చెప్తున్నాము, ఓం, దాన్నే మనం వింటూ ఉంటాము కదా. సో ఇప్పుడు ఆకాశంలో మెరుపులు వస్తున్నాయి. ఫస్ట్ మెరుపు వస్తుందా లేదా సౌండ్ వస్తుందా, అంటే ఉరుము వస్తుందా? ఎవరో ఒకరు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. మెరుపు వస్తుంది మ్యామ్. సో తర్వాత సౌండ్ వస్తుంది, అంతే కదా. నేను తప్పు చెప్తే కరెక్ట్ చేయండి. ఇప్పుడు మీరేం చేస్తారు ఇక్కడ? సౌండ్ ద్వారా, మెరుపు అంటే వెలుగు కదా, సౌండ్ ద్వారా మీరు ఆ కాంతిని రీచ్ అవుతారు. మీరు దైవాన్ని అనుభూతి చెందాలి అనుకుంటే ఏ రూపంలో కనిపిస్తుంది? మీరిప్పుడు చూసే రూపాలు అన్నీ కూడా మీరు సృష్టించుకున్నవే, మనం సృష్టించుకున్నవే. రకరకాల ఫామ్స్ ఇచ్చి నాకు ఇలా కనిపించారు, సో ఇలా ఉంటే బాగుంటుంది, లేదా అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను ఇట్లా ఉంటే బాగుంటుంది, అలా మనం క్రియేట్ చేసుకున్నదే. చైతన్యం అనేది రూపరహితమైనది. ఆ రూపరహితమైన చైతన్యాన్ని మనం ఎలా అనుభూతి చెందగలం? ఒక పెద్ద విస్ఫోటనం జరిగితే ఒక గెలాక్సీ నుంచి ఎన్నో గెలాక్సీలు అలా మనం దర్శించుకుంటూ వెళ్తే ఆ వెలుగు అంతా ఎలా ఉంటుంది? ఈ మిల్కీ వే గెలాక్సీ, పాలపుంతలు, ఈ వర్డ్స్ అన్ని కూడా చూడండి, ఒక్కొక్కటి ఆ సర్క్యులర్ ఫామ్ లో ఒక కైండ్ ఆఫ్ వెలుగుని, రేడియన్స్ ని వెదజల్లుతూ ఉంటాయి. అట్లాంటివి కొన్ని కోట్లాను కోట్ల వెలుగు మీరు మీ మనోఫలకంపై చూస్తే ఎలా ఉంటుంది? అదే మిమ్మల్ని మీరు అనుభూతి చెందటం, దైవంగా మీరు పిలిచే, మీరు అనుకునే ఆ కాన్షియస్నెస్ ని ఎక్స్పీరియన్స్ అవ్వటం. ఇప్పుడు ఈ శబ్దం ద్వారా మీరు మీ లోపల ఉన్న, మీ చుట్టూ ఉన్న చైతన్యంతో కనెక్ట్ అవుతారు. మంత్రము అంటే బీజాక్షరాలతో ఉండి నోరు తిరగకుండా కష్టంగా ఉంటేనే ఈ రోజుల్లో మంత్రం అని భావిస్తున్నారు చాలా మంది. ఏదైతే సింపుల్ గా ఉందో, ఇదేం మంత్రం, అసలు ఇది మంత్రమేనా అనుకుని పక్కన పడేస్తున్నాం. కానీ సింపుల్ గా ఉన్న దాన్ని ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త అనుభూతి. ప్రతి కణంలోనూ ఆ శక్తిని మీరు అనుభూతి చెందాలంటే ఎలా పలకాలి? సైలెన్స్ అంటాము కదా, ఆ సైలెన్స్ లో ఒక స్తబ్దత వస్తుంది. మీరు కేచరి ముద్ర పెట్టినప్పుడు
కేచరి తీసిన వెంటనే మాట్లాడలేరు. మీకే తెలియకుండా ఆ ఆలోచనల పరుగు ఏదైతే ఉందో స్లో డౌన్ అవుతుంది. అందుకని దాని నుంచి మళ్ళీ ఈ లాజికల్ బ్రెయిన్ కి వచ్చి మీరు మాట్లాడటానికి కొన్ని సెకండ్స్ టైం పడుతుంది. అట్లాంటి సైలెన్స్ క్రియేట్ అవుతుంది మీ లోపల, అట్లాంటి ఒక స్తబ్దత వస్తుంది. ఈ స్తబ్దతలో దాని నిజతత్వాన్ని ప్రూవ్ చేసుకోవటానికి, ఎగ్జిబిట్ చేయటానికి, ప్రూవ్ చేసుకోవటానికి కాదు, తనేంటి అనేది బయట పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీరు సాధన చేయబోయేది అదే. దీనికి మించింది ఏది ఉండదు. మీరు తెలుసుకోవాల్సిందల్లా బయట ఏదైతే ఉందో నా లోపల అదే ఉంది. అదే చైతన్యం నిరంతరం. ఈ సృష్టిలో లేనిదేముంది? అసలేది లేదు. అక్కడి నుంచే కదా అడగటం, తెచ్చుకోవడం, మేనిఫెస్టేషన్ అని, సంకల్పాలని అట్లా చేస్తున్నాము. అది మీ లోపల ఉందని తెలిసినప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? ఎవరిని అడగరు. యూ విల్ జస్ట్ స్టాప్ ఆస్కింగ్. అడగడం మానేసి హాయిగా కూర్చొని మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏదైనా మీరు కావాలి అంటే అది కావాలి అని చెప్పడంలోనే అక్కడ ఆగిపోతూ ఉంటది. మీ లోపల ఉంది అని మీకు తెలిసినప్పుడు అడగడం మానేసి దాన్ని అనుభూతి చెందడం మొదలు పెడతారు. అంటే ఏదైతే ఆల్రెడీ ఉందో దాన్ని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇది అర్థమైనట్టే ఉంటుంది. చాలా సింపుల్ అనిపిస్తుంది. అప్లికేషన్లోకి వచ్చేటప్పటికి టఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు తీసుకునేది మీరు అర్థం చేసుకొని, మీ లోపలికి ఇంబైబ్ చేసుకొని, దాన్ని అవగతం చేసుకొని, మీతో మీరు దానితో లయం అవ్వగలిగితే, డిజాల్వ్ అవ్వగలిగితే మీకేమీ అవసరం లేదు ఈ సృష్టిలో. మీరే ఎవ్రీథింగ్ అని తెలుస్తుంది. మన లోపల, మీ లోపల శక్తి మీ లోపలే ఉంది అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ శక్తి శరీరంలో కాకుండా బయట ఉంటే దాన్ని చైతన్యం అంటున్నాం. అదే కాన్షియస్నెస్. ఈ విశ్వమంతా ఉన్నది ఒకటే చైతన్యం. ఎన్నో విశ్వాలు ఉన్నాయి, అన్నిటిలోనూ ఉండే చైతన్యం ఒకటే. ఆ చైతన్యమే మీ శరీరంలోకి వచ్చినప్పుడు అది శక్తిగా మారుతుంది. పేరు మారుతుంది. ఎందుకంటే చైతన్యాన్ని మనం శరీరంలో ఎక్స్పీరియన్స్ అవ్వటం కష్టం. ఉంది అని తెలుసుకోగలుగుతాము. శరీరంలోకి వచ్చిన తర్వాత రకరకాల ప్రకంపనల ద్వారా, వైబ్రేషన్స్ లేదా శబ్దాల ద్వారా అనుభూతి చెందుతాము. అందుకని శక్తి అని చెప్తున్నాం. అదే శక్తి, ఓకే, అదే శక్తిని ఒక రూపంలోకి తీసుకువచ్చి గురువుగా భావిస్తున్నాము. అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అంటే, యాక్చువల్లీ థియరీ కోసం కాదు నేను చెప్తుంటా. గురువు అనేది ఎక్కడ ఏ రూపంలో మీరు పెట్టుకోవాలో చెప్తున్నాను. ఆ శక్తిని ఎవరైతే మీకు పరిచయం చేస్తున్నారో కొద్ది క్షణాల పాటు లేదా కొన్ని రోజుల పాటు వాళ్ళను, ఎందుకంటే వాళ్ళలో కూడా అదే చైతన్యం, అదే శక్తి, అందుకని వాళ్ళని గురువుగా భావిస్తుంటారు. ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్ గాడ్, ఎలా ఉంటుంది అంటే ఎక్కడ లేడు, ఇందుగలడు అందులేడని చెప్పలేము కదా. హీస్ ఆమ్నిప్రెసెంట్. చలనం ఉన్న దానిలోనూ లేని దానిలోనూ కూడా ఉన్నది ఒక్కటే. కావాల్సింది మీరు ఒకవేళ దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందనుకో, ఆ ఫ్రీక్వెన్సీకి మీరు ట్యూన్ అవ్వగలగాలి. తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే మీ ఫ్రీక్వెన్సీని డౌన్ చేసుకొని దాంతో కనెక్ట్ అవ్వాలి. ఎక్కడ చూసినా మీరు దేంతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఏది కావాలనుకుంటున్నారో ఆ ఫ్రీక్వెన్సీకి మీరు కనెక్ట్ అవ్వడం ఒక్కటే కావాలి. ఒక మంత్రం ఉంది, కేవలం ఒక శబ్దంగా దాన్ని భావించి మీరు చేశారనుకోండి, ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. దానికి మీ ఊహని జోడించండి, మీ ఎమోషన్ని జోడించండి. అప్పుడు ఆ మంత్రం చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయినప్పుడే మంత్రానికి పవర్ వస్తుంది, ఒక పదానికి శక్తి వస్తుంది.
జస్ట్ అప్పుడే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయినప్పుడే మీరు దాన్ని అనుభూతి చెందగలుగుతారు. బయట లోపల ఉన్నది ఒకటే అని మీకు అర్థమైనప్పుడు మీ లోపల ఉన్న ఆ శక్తి క్షేత్రాన్ని టచ్ చేయడానికి, అనుభూతి చెందటానికి మీ ప్రయత్నం మొదలైపోయి అది సఫలీకృతం అయిపోతుంది. ఎందుకంటే ఇంకా అడగడం అనేది ఎవరిని అడగాలి, నన్ను నేనే అడగాలి అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా అక్కడ అడగక్కర్లా, మిమ్మల్ని మీరు అడుగుతారా, కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేస్తారు, అనుభూతి చెందుతారు. యూ విల్ రిసీవ్ వాట్ ఈస్ దేర్ విత్ ఇన్ యూ. మీ లోపల ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకోవడం మొదలు పెడతారు. ఏది జరుగుతుందో దాన్ని స్వీకరించడం నేర్చుకోండి. జస్ట్ రిసీవ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యూ విత్ దాట్ అన్కండిషనల్ డివైన్ లవ్.